మోస్ట్లీ రేర్ డిసీజెస్ అనగానే ఏంటి సార్ రీజన్స్? జెనెటికల్ ప్రాబ్లమ్స్? 90% ఆఫ్ దెమ్ జెనెటిక్స్. ఎక్కడో కొన్ని ఎన్వైరన్మెంట్ రావచ్చు, కానీ ముఖ్యంగా జెనెటిక్. ఒక ఫ్యామిలీలో ఒక డిజీజ్ ఉంటే అదే డిజీజు తక్కిన జనరేషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. అట్టని గ్యారంటీ ఏం లేదు, కానీ రావడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. మరి ఈ జనరేషన్ దగ్గరే దాన్ని క్యూర్ చేయడానికి? ఎస్, ఈ జనరేషన్ క్యూర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్, సికిల్ సెల్ డిజీజ్ అని ఒకటి ఉంది. సికిల్ సెల్ జనరల్గా ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత రిలేటివ్స్లో మ్యారేజెస్ జరుగుతుంటాయి బాగా, ఆ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటాయి. జెనెటిక్ ఒకటి తర్వాత ఎవరెవరు చేసుకోకూడదు సార్ అంటే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి? అంటే క్లోజ్ రిలేటివ్స్ ఇక్కడ తెలంగాణలోను ఆంధ్రాలోను సిస్టర్స్ డాటర్ని చేసుకుంటారు. ఓకే, అట్లాగే ఫాదర్ సిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. సో అవి దానివల్ల వచ్చే అవకాశం ఉంది. అంటే గ్యారంటీ ఏం లేదు, కానీ ఎక్కువగా బ్రదర్ ఇన్ లాస్ని సిస్టర్ ఇన్ లాస్ని చేసుకోకూడదు. నో బ్రదర్, నా సిస్టర్ డాటర్ నేను చేసుకోకూడదు. మేక్ ఇట్ క్లియర్. అట్లాగే మా మేనత్త అంటే మా ఫాదర్ సిస్టర్ డాటర్ నేను చేసుకోకూడదు. అంటే మేనరికం వల్ల ఇలాంటివి వస్తాయని తెలుసు, కానీ అంటే బ్రదర్ ఇన్ లాస్ సిస్టర్ ఇన్ లాస్ కూడా మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని? అది రిలేషన్ ఉండాలండి. మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉండాలి, లేకపోతే అది రక్త సంబంధం కాదనమాట. ఇప్పుడు కొన్ని చోట్ల, ఇప్పుడు యుఎస్లో అటు దాంట్లో క్యాస్ట్లు ఏముండవు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. మీరు ఎక్కడో పుడతారు, వాళ్ళు ఎక్కడో పుడతారు, నోబడీ నోస్ ఇట్. మన ఇండియాలో అట్లా కదమ్మా కదా, దే విల్ ఆల్వేస్ చెక్ ఫర్ ఇట్. వీళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. అందులో కొంతమంది రిలేటివ్స్లో చేసుకోవాలని కోరికగా ఉంటుంది వాళ్ళకి. డబ్బులు వాళ్ళనైతే మన ఫ్యామిలీలో డబ్బులు ఇంకొక చోటికి పోకూడదనో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి, కానీ గ్యారంటీ కాదు. అవాయిడ్ చేయడం బెటర్.